నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్. అధికార విపక్ష నేతల ఢిల్లీ పయనంపై వామపక్ష నేతల మండిపాటు. శారదా నికేతన్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం. టాబ్లెట్స్ ను పంపిణీ చేసిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. బైక్లు, సెల్ ఫోన్లు చోరీలకు పాల్పడే 5 నిందితుల అరెస్ట్. 24 లక్షల విలువైన 13 బైక్లు, 36 సెల్ ఫోన్లు స్వాధీనం. సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ ఆదాయానికి గండి. అక్రమ వసూళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయని ధూళిపాల నరేంద్ర ఆరోపణ. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి బీజేపీ కృషి. 3 రోజుల పాటు గ్రామాలలో పర్యటిస్తున్నట్లు పురంధరేశ్వరి వెల్లడి. రాష్ట్రంలో అక్రమ సంపాదన బీజేపీకి కూడా వెళుతుంది. మాజీ ఎంపీ కేవీపీ ఆరోపణ. మోదీ ఏపీకి అన్యాయం చేశారని మండిపాటు. ప్రధానమంత్రి మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించారు. పోలవరానికి సహకరించవలసిందిగా కోరారు. కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేసి తొలి విడత నిధులను విడుదల చేయాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిన బీజేపీకి వైసీపీ, టీడీపీ మద్దతు తెలిపేందుకు ఎందుకు ఢిల్లీ పరుగులు పెడుతున్నాయో ప్రజలకు చెప్పాలని వామపక్ష నేతలు రామకృష్ణ, శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు రామకృష్ణ, శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవస్థలను ధ్వంసం చేసి ప్రతిపక్ష పార్టీలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఘనత బీజేపీదని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలే. ఎందుకంటే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 10 ఏళ్లలోగా 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాల్సింది, ఎక్కడా ఉద్యోగాలు రాలే. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసి వారి ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెడతాము, అప్పుల బారిన పడిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. ఇవాళ రైతుల గురించి మాట్లాడే దిక్కు లేకుండా పోయింది. వ్యవసాయం అంతా గాలికి వదిలేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులందరూ కూడా దివాళా తీశారు. అదేవిధంగా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ధరలు తగ్గిస్తాం 100 రోజులు అన్నారు, బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు. వారు ఏమీ చేయకపోగా దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించి ఇవాళ చెప్పుకోవడానికి ఏమీ లేనందువల్ల కమ్యూనల్ అజెండాతో ముందుకు వస్తూ ఉన్నారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కొత్త దందాలకు తెరతీశారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి వేసి ఆయన ప్రైవేట్ కలెక్షన్స్ పెంచుకున్నారని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. మైనింగ్ సెస్ అన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పి జగన్ కొత్త దందాలకు తెరతీశారన్నారు. జిల్లాలో అనధికారికంగా గ్రావెల్ దోపిడీకి పాల్పడమే కాకుండా మైనింగ్ సెస్ వసూళ్లలో భారీగా దోపిడీకి తెరతీశారన్నారు. అనధికారికంగా వసూలు చేసే డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నాయని ఆరోపించారు. వసూలు చేసే 240లో 140 రూపాయలు ప్రైవేట్ వ్యక్తుల జోబుల్లోకి వెళ్తున్నాయని, ఏఎంఆర్ వాళ్లు మైనింగ్ బిల్లులు ఇవ్వాలంటే స్థానిక వైసీపీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సంవత్సరానికి 800 కోట్ల రూపాయల మైనింగ్ దోపిడీ జరుగుతుందని, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులే ఈ అక్రమ వసూలుకి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొత్త దందాలకి పాల్పడటం మనం చూసాం, దోపిడీకి పాల్పడటం మనం చూసాం. దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనుసరించడం జరిగింది. ప్రభుత్వాల ఆదాయాలు పెరగల, కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళు దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకి ఈ ప్రభుత్వం నాంది పలికింది.
ఈ మధ్యనే ఒక కొత్త దోపిడీకి మనం చూసాం, శాండు, మైను, లిక్కరు, రకరకాల దోపిడీలు చూసాం. కొత్తగా ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న విధానాన్ని వదిలిపెట్టి మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది. ఈ బినామీలు ప్రైవేట్ దందాకి తెరదీయటం జరిగింది. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. బ్రాడీపేట శారదానికేతన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను దగ్గరుండి వేయించారు. 1 నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం మాత్రలను వేయడం జరుగుతుందన్నారు. నులిపురుగులు చిన్న సమస్యగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరమని, చేతులను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల నులిపురుగుల సమస్య వస్తుందన్నారు. జిల్లాలో 4,70,000 మంది పిల్లలకు నులిపురుగుల మందులు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, ప్రిన్సిపల్ ఉషాకుమారి, కరస్పాండెంట్ శ్రీనివాసరావు, ఎంఈఓ జ్యోతి, ఎంఆర్ఓ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు, 1 ఆకలి మందగించడం, 2 సరిగా శ్రద్ధ పెట్టలేకపోవడం చదువు మీద కానీ చేస్తున్న పనుల మీద కానీ, అలానే ఆకలి మందగించడం, దెన్ వీటన్నిటి వల్ల కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది, ఏకాగ్రత అన్నది. అలాగే అన్నిటికన్నా ఇంకా ప్రమాదకరం ఏంటంటే రక్తహీనత అనేది ప్రధానంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటికే మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజున మనం ఈ సంవత్సరం మొదటి విడత కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఖరీదైన 13 ద్విచక్ర వాహనాలు, 36 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. ద్విచక్ర వాహనాల విలువ 24 లక్షల రూపాయలు, సెల్ ఫోన్ల విలువ ₹1,00,000 ఉంటుందని వివరించారు. వివిధ జిల్లాల్లో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మన గుంటూరు చిల్లీ సెంటర్ దగ్గర అందరూ మీట్ అవుతారు. సో ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఒక మంచి టీం ఫామ్ చేసుకొని పంపించాము. మన అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 5 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళు షేక్ ఆసిఫ్, వెంకట్ సాయి, ఆషిఫ్, రాజకొండ, షేక్ మొహమ్మద్. దాంట్లో 4 మన గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, 1 ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాడు. A1 అండ్ A5 వాళ్ళు 2 పెట్రోల్ బంక్లో దీని ముందే పెట్రోల్ బంక్లో పని చేశారు. రిమైనింగ్ 3 కూడా A1 ఈ మన షేక్ ఆషిఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక కేటరింగ్ కంపెనీ దగ్గర కలిసి పని చేశారు. తర్వాత ఇది కొంచెం హైఫై లైఫ్ స్టైల్కి ఎక్కువ అది అలవాటు పడి ఇలాంటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు వాళ్ళు మాకు ఉన్న ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వచ్చింది అంటే more than 14 కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు ఇది రాడ్ మీకు ఇప్పుడే చూపించాము, లాక్ బ్రేక్ చేసుకొని హెవీ అండ్ బైక్స్, ఒక BMW బైక్ కూడా ఉంది. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించిన ప్రధాని మోడీ ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. విజయవాడలో కేవీపీ మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేసిందని అన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం తాను శక్తికి మించి పోరాడినట్లు చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేదని వైసీపీ ఎంపీలు ప్రధాని మోడీని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో బీజేపీకి కూడా వాటాలు వెళుతున్నాయని కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. మోడీ సహకారం లేకుండా వైసీపీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎలా తెచ్చిందని నిలదీశారు. మోడీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో ఏపీలోని మంత్రులు, అధికారులు క్లీన్గా ఉన్నారని విమర్శించారు. మోడీ గారు అమరావతికి ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీ నుంచి ఆయన ఢిల్లీని మరి అది నిజంగా ఆయనకి తెలియకుండా జరిగి ఉండొచ్చు. బహుశా పవిత్ర జలాల బదులు కలుషిత జలాలు తీసుకొచ్చినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిస్థితి ఆయన అమృత హస్తాలతోటి మొదలుపెట్టింది. ఆ విధంగా ఉంటే
నాకు తెలిసినంత వరకు ప్రస్తుత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. సరే, ఆ విషయంలో మళ్ళీ కొద్దాం. మోడీ గారిని 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఎవ్వరూ కూడా మా మొహాన మట్టి కొట్టావు, రాజధాని మీద మట్టి చల్లావు, పవిత్ర జలాల బదులు కలుషిత జలాలు తీసుకొని వచ్చి మాకు రాజధాని లేకుండా చేసావని ఒక్కరు కూడా ప్రశ్నించినట్టు నాకైతే ఎక్కడా దాఖలాలు లేవు. మీరెవరన్నా ఉంటే నాకు వాటి గురించి ఎన్లైటన్ చేస్తే చాలా సంతోషిస్తాను. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గాంవ్ చలో అభియాన్ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని 21,000 గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించి అక్కడ పరిస్థితులను తెలుసుకుని రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లె ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7.5 లక్షల గ్రామాలకి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారో దాన్నే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పల్లెకు పోదాం అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 21,000 గ్రామాలకి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు ఉంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఈ నెల 9, 10, 11 అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి ప్రతి కార్యకర్త గ్రామంలో 24 గంటలు ఉంటూ అక్కడ విషయాలు సేకరించి రాష్ట్ర పార్టీకి అందించేటువంటి నేపథ్యం. ఇది కేవలం కార్యకర్తలు చేయడం మాత్రమే కాకుండా ఒక రకంగా మన పార్టీని మనం ప్రజలకి చేరువ చేసే అంశంగా పరిగణిస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ 21,000 గ్రామాలకి ఇవాళ నుండి 3 రోజుల పాటు వెళ్తారో వారందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. జేకేసీ లా కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉచితంగా బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. రక్తదానం చేయాలన్నా తీసుకోవాలన్నా బ్లడ్ గ్రూప్ నిర్ధారణ ఎంతో అవసరమని కళాశాల సెక్రటరీ అనిల్, కరెస్పాండెంట్ కుప్పస్వామి, ప్రిన్సిపల్ సుధాకర్ బాబు, అసోసియేషన్ ప్రెసిడెంట్ మానం సుబ్రహ్మణ్యం తెలిపారు. విద్యార్థుల ఐడి కార్డు మీద బ్లడ్ గ్రూప్ తప్పనిసరిగా ముద్రించాలని వారు తెలిపారు. ఇందులో భాగంగానే బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉచిత వైద్య పరీక్షలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. స్టూడెంట్స్కి ఐడి కార్డ్స్కి బ్లడ్ గ్రూప్ ఒకటి మెన్షన్ చేయాలి కాబట్టి దానికోసం ఓల్డ్ స్టూడెంట్స్ అలుమ్నై వాళ్ళు డాక్టర్ గారు ప్రెసిడెంట్ ఆయన పెట్టించారు. ఇది దానికి ఇవాళ ఓపెనింగ్ చేసి మొదలుపెట్టాం. ఇది ఈ గ్రూపింగ్ ఉంటే అందరికీ ఉపయోగపడుద్ది. అవసరం వచ్చినప్పుడు ఐడి కార్డు ఉంటే మంచిదని చేస్తున్నాం. సూరం సుబ్రహ్మణ్యం గారు ప్రతి 15 రోజులకి ఒకసారి పిల్లలందరినీ టెస్ట్ చేసి వాళ్ళకున్న రుగ్మతలను గమనించి వాటికి సరైన మెడికేషన్ అవన్నీ ఫ్రీగా అందిస్తున్నారు. గత 6 నెలలుగా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మా కాలేజీలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది, మెడికల్ రిలేటెడ్వి. ఫ్యూచర్లో ఈ అసోసియేషను అకాడమిక్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుందని ఆశిస్తున్నాం. మనం బ్లడ్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గ్రూప్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ కార్యక్రమము ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రాథమిక స్థాయి నుంచి కూడా మొదలు పెడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే ఇచ్చేదానికి కానీ తీసుకునేదానికి కానీ చాలా మేలు. ఒక పింట్ బ్లడ్ ఇస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విజిలెన్స్ కమిటీ సభ్యులు లీగల్ మెట్రాలజీ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సునీల్ తనిఖీల్లో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లోని షాప్లలో పానీయాలు, వాటర్ బాటిల్స్ పై 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. తినుబండారాలపై లేబుల్స్, ఎక్స్పైరీ డేట్లు లేకుండా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఐఆర్సీటీసీ హోటల్లో అపరిశుభ్రమైన వాతావరణం ఉండడం దురదృష్టకరమన్నారు. ఆహార భద్రతా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. విపరీతంగా అధిక ధరలకు 15 రూపాయల బాటిల్, వాటర్ బాటిల్ 20 రూపాయలకి, ఈ లేబుల్ ఏమీ లేకుండా 50 రూపాయలు అలాగా చిక్కీలు ఇవన్నీ కూడా అమ్మటం జరుగుతుంది. అన్ని కూల్ డ్రింక్స్ మీద కూడా
దాని మీద కొన్న రేటు కన్నా 10 రూపాయలు అదనంగానే తీసుకుంటున్నారు. అలానే తినుబండారాలకు సంబంధించినవి కూడా వేటి మీద కూడా లేబులింగ్ అనేది లేదు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ కూడా ఏమి ఉండట్లేదు, అసలు ఏమీ లేకుండానే మరి అట్లాంటి ఉన్న కలరింగ్ వేసిన చేకోడీలు కానీ అక్కడ ఉన్న వస్తువులు అన్నీ కూడా అన్నీ కూడా మరి ఫుడ్ పాయిజన్ అవుతుందంటే దానికి కారణం ఇటువంటి వీళ్ళ కనుక అధికారులు స్పందించి, ఆహార భద్రతా అధికారులు కూడా స్పందించి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని కేసులు పెట్టబోతే మేము ప్రజా ఉద్యమం చేయక తప్పదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ అధినేత చిత్తశుద్దితో అమలు చేశారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమ పొత్తు ప్రజలతో అని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి తూర్పు నియోజకవర్గ పరిధిలోని మల్లికార్జునరావుపేట, శ్రీనగర్ ప్రాంతంలో సిద్దం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అమలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా వెన్నంటే ఉంటున్నారు ప్రజలకని చెప్పి చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట, అలాగే 10 సంవత్సరాలు ముస్తఫా గారు నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఉన్నారు, ప్రజలకి మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఏ విధంగా మరి 2014, 2019లో ఓట్లు వేయించుకున్నారు, అదేవిధంగా ఇప్పుడు కూడా ముస్తఫా గారు అని అంటే ఒక మంచి మనిషి, ఎప్పుడు మాకు అందుబాటులో ఉండే మనిషి అని చెప్తున్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఆదివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కోర్నపాడులో జరిగే పశు వైద్య శిబిరంలో పలువురు నిపుణులు అవగాహన కల్పించనున్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకున్న రైతు నేస్తం ఫౌండేషన్ ఆదివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. కొర్నేపాడులో ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆవులకు, గేదెలకు ఉచిత పశు వైద్య శిబిరం మరియు గో పోషణపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ గ్రహీత ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా గోజాతుల సంరక్షణ విధానాలు, ఆయుర్వేద, హోమియో, అల్లోపతి, పశువైద్య విధానాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారన్నారు. పశుసంవర్ధక శాఖ సహకారంతో, అలాగే వెటనరీ పశువైద్య విశ్వవిద్యాలయం సహకారంతో పెద్ద ఎత్తున రైతు నేస్తం ఫౌండేషన్ కార్యాలయం కొన్నపాడు గ్రామంలో ప్రత్యేకంగా పశువైద్య శిబిరము, అలాగే గోవుల మీద ఒక సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే హోమియోపతి మందులు కానీ లేదంటే ఆయుర్వేద మందులు కానీ అక్కడ ఇవ్వబడతాయి ఉచితంగా. ఎవరైతే పశువులు తీసుకొస్తారో వాళ్ళకు ఉచితంగా అందజేయబడుతున్నాయి. అలాగే సదస్సులో పెద్ద ఎత్తున వివిధ రకాల నిపుణులు, డాక్టర్లు కూడా అక్కడ పాల్గొని హోమియోపతి వైద్యం ఎలా చేసుకోవాలి, ఆయుర్వేదం ఎలా వైద్యం చేసుకోవాలి, ఇంటి వైద్యం ఎలా చేసుకోవాలి, పెరడు వైద్యం ఎలా చేసుకోవాలి, అల్లోపతిలో ఎలాంటి మందులు వాడుకోవాలి, అది సమగ్రంగా ఉదయం 10 నుంచి 4 గంటల వరకు సదస్సు ఉంటుంది. అధికారిక గణాంకాల వ్యవస్థ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలను అనే అంశంపై ప్రభుత్వ మహిళా కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. మినిస్ట్రీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలను స్టూడెంట్స్ కు వివరించారు. దేశాభివృద్ది కోసం అనేక సర్వేలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ సర్వేలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. లేబర్ సిట్యుయేషన్ ఎలా, ఎంప్లాయ్మెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది స్టేట్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ దానికి సంబంధించిన ఇండికేటర్స్ తయారు చేయడానికి ఒక ఇంపార్టెంట్ సర్వే కండక్ట్ చేస్తుంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. దాని ద్వారా ఎంటైర్ సినారియో ఇండియాలో ఎలా ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, రూరల్ ఎలా ఉంది, అర్బన్లో ఎలా ఉంది అనేది ఒక ఇండికేటర్స్ రిలీజ్ చేస్తారనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డేటా కలెక్ట్ చేస్తుంది మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. నేను మీ ద్వారా పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, మా స్టాఫ్ మీ ఇంటికి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, ప్రైస్కి సంబంధించిన డేటా, అలాగే హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇట్లా వేరియస్ అంశాల మీద మా సిబ్బంది మీ వద్దకు వచ్చి సమాచారాన్ని సేకరిస్తారు. కావున ఇది ప్రజలకు కానీ గవర్నమెంట్కి కానీ అందరికీ ప్రణాళికాబద్ధంగా మన వ్యవస్థ మంచిగా రూపొందడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి
దుగ్గిరాలలో గత నెలలో జరిగిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ ఇతర నాయకులతో కలిసి ముప్పాల మీడియాతో మాట్లాడారు. దాదాపు 700 మంది రైతులకు సంబంధించిన 1,17,000 పసుపు బస్తాలు అగ్నికి ఆహుతైతే కోల్డ్ స్టోరేజ్ కేవలం 45 కోట్ల రూపాయలకు మాత్రమే ఇన్సూర్ చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు బాధితుల పక్షాన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఈ నెల 12న జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. వందలాది మంది రైతులు విస్తుపోయి నిర్ఘాతపోయి గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే పలు పార్టీల నాయకులు రైతు సంఘాల పెద్దలు అందరూ కూడా రైతులకు ధైర్యం చెప్పి రైతుల్ని నిలబెట్టే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి గారి స్టేట్మెంట్ రాలా, ఎమ్మెల్యేల ప్రకటన రాలా. 50% ప్రతి రైతుకి చెల్లించే ఏర్పాటు ముందస్తు చర్యగా తీసుకోవాలని రేపు 12వ తారీఖు సోమవారం స్పందన సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పసుపు రైతులందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక యాత్ర పెట్టాము. రాడిపేట 1వ లైన్లోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఉచిత మెడికల్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు సమితి కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం రూపనగుంట దయాకర్ సతీమణి సరళాదేవి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో సమితి కార్యాలయంలో ఈ క్లినిక్ ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఉచితంగా నిర్వహించే క్లినిక్ ను సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పలువురు సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం నాడు అనగా 11/2/2024 నాడు బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో లేట్ శ్రీ రూపనగుంట దయాకర్, శ్రీమతి రూపనగుంట సరళాదేవి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులచే బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో ఫ్రీ మెడికల్ క్లినిక్ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా బ్రాడీపేట, అరండల్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్వెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమం ప్రహరీగోడ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు హాజరవుతారని జనచైతన్య అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. 2500 ఎకరాల 2500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఆశ్రమానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గుంటూరులో ఉన్న ప్రముఖ దాతలు, దాతృత్వ హృదయం గల వాళ్ళు, స్వచ్ఛంద సేవకులు, వీరందరినీ రేపు ఉదయం కార్మిక సేవా సదనికి ఆహ్వానిస్తున్నాం. అక్కడ భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు భూమి పూజ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలో ఉన్న మానవతావాదులు, దయాద్ర హృదయాలు, మంచి చేయాలనే తప్పించేవాళ్ళు, ఇలాంటి అభాగ్యులకి సేవలు అందించాలనే దృక్పథంతో ఉండేవాళ్ళు హాజరు కావాలని. ఆదరణ మినిస్ట్రీస్ సువార్త వేడుకలు నిన్న నల్లపాడు రోడ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి వ్యక్తి క్రీస్తు మార్గంలో నడవాలని గత 23 ఏళ్లుగా సువార్త మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రిబ్కా తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలను జిల్లాల నుండి భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆదరణకర్త పరిచర్యను గత 23 సంవత్సరాలుగా ప్రారంభించి ప్రతి సంవత్సరము ఈ రీతిగా ఏటేటా ఆదరణ మహోత్సవాలు ఆశీర్వాదకరంగా మరి యావత్ భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి దీవెనకరంగా ఎంతోమంది దేవుని సన్నిధికి మరి సభలలో వస్తూ స్వస్థత, మరి పాపికి రక్షణ, సమస్యలో ఉన్న వారికి విడుదల,
ఎంతోమంది భయంకరమైన కట్ల చేత కట్టబడిన వారు విడుదల పొందుచు దేవుని యొక్క మేలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రేమపూర్వకంగా ఈ 3 రోజులు జరుగుతూ ఉన్నటువంటి ఆదరణ మహోత్సవాలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా ఈ మెట్టు మల్లారెడ్డి గారి పొలంలో మీటింగ్లు జరిపించడం జరుగుతుంది. ఈ మీటింగ్స్కి అనేక మంది వచ్చి మరి ఇక్కడికి వచ్చిన వారు వారి పాపాలు క్షమించబడుతున్నాయి, ఎంతోమంది స్వస్థపడుతున్నారు, ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులుగా వెళ్ళి దేవుని మాటలిని యేసు ప్రభుని విశ్వసించి రక్షించబడి నిత్యరాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరి కుటుంబాల్లో సమాధానము నెమ్మది దొరుకుతుంది. అందుకనే మరి గత 20 సంవత్సరాలు దేవుడు తోడుగా ఉండి 21వ సంవత్సరంలో ఈ ఆదరణకర్త మహోత్సవాలను ఘనంగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. కమిషనర్ కీర్తి నగరంలోని కార్పొరేటర్లతో వార్డుల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, అర్జీలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని, వార్డుల వారీగా అభివృద్ధి పనుల్లో కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ పూర్తి చేయాలని విభాగాధిపతులకు స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును 3 ప్రముఖులకు అందజేయడం అభినందనీయమని ఎంపీ బాలశౌరి అన్నారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని, ఇది తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 33/11 kV సబ్స్టేషన్ మరమ్మతుల నిమిత్తం రామిరెడ్డితోట, రైల్పేట, గణేశ్వరరావుపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, పొత్తూరివారితోట, కొత్తపేట, లాలపేట, సాంబశివరావుపేట, ఆనందపేట, కొరటిపాడు మెయిన్ రోడ్, లాంచెస్టర్ రోడ్, సంగడిగుంట ప్రాంతాల్లో కరెంటు నిలిపివేయబడుతుందని, కావున ప్రజలు గమనించవలసిందిగా తెలియజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ విభాగంలో భారతదేశ వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత సవాళ్లు మరియు వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సూచన అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు ముగిసింది. కార్యక్రమానికి యూనివర్సిటీ రెక్టర్ ఆచార్య పి వరప్రసాద్ మూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య బి కరుణ మాట్లాడుతూ ప్రాథమిక రంగమైన వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించడంతో ఆహార ఉత్పత్తిని పెంచడం వల్ల ఎక్కువ మంది ప్రజలకు పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకురావచ్చని అన్నారు. నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ కీర్తి స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 1వ డివిజన్ అధ్యక్షులు పవన్ ఆధ్వర్యంలో వాసవినగర్లో జనంలోకి జనసేన కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నెరెళ్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలు 2 పర్యాయాలు ముస్తఫాకు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్, అధికార విపక్ష నేతల ఢిల్లీ పయనంపై వామపక్ష నేతల మండిపాటు. శారదా నికేతన్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం, టాబ్లెట్స్ ను పంపిణీ చేసిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. బైక్లు, సెల్ ఫోన్లు చోరీలకు పాల్పడే 5 నిందితుల అరెస్ట్, 24 లక్షల విలువైన 13 బైక్లు, 36 సెల్ ఫోన్లు స్వాధీనం. సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ ఆదాయానికి గండి, అక్రమ వసూళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయని ధూళిపాల నరేంద్ర ఆరోపణ. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి బీజేపీ కృషి, 3 రోజుల పాటు గ్రామాలలో పర్యటిస్తున్నట్లు పురంధరేశ్వరి వెల్లడి. రాష్ట్రంలో అక్రమ సంపాదన బీజేపీకి కూడా వెళుతుంది, మాజీ ఎంపీ కేవీపీ ఆరోపణ. మోదీ ఏపీకి అన్యాయం చేశారని మండిపాటు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.